అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి స్వయంగా నేను పిలవకపోయినా స్థానిక నాయకుల సమాచారం మేరకు నియోజకవర్గ నలుమూలల నుండి నాకు బాసటగా నిలిచేందుకు సంఘటితంగా తరలివచ్చి నాపై అపార అభిమానాన్ని ప్రదర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మాజీ ఎమ్మెల్యే అతని అనుచరులు ఎంత అనుచితంగా ప్రవర్తించారో మీ అందరికీ తెలిసిందే. నాపై చేసిన ఆరోపణలకు నేను నిర్దిష్టమైన సమాధానాలను మీడియా వారికి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎన్నికలకు చేరువలో ఉన్నాం కావున ప్రతిపక్షం చేసే కుట్రలు, కుతంత్రాలకు మనం ఎవరు లోరు కాకుండా పూర్తి స్థాయి దృష్టిని ఎన్నికల్లో విజయంపై నిలుపుదాం. ప్రజాక్షేత్రంలో భారీ విజయంతో మాజీ ఎమ్మెల్యేకు బుద్ధి చెబుతాం. నాకు బాసటగా నిలిచేందుకు సంఘటితంగా తరలివచ్చి నాపై అపార అభిమానాన్ని ప్రదర్శిస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మాజీ ఎమ్మెల్యే అతని అనుచరులు ఎంత అనుచితంగా ప్రవర్తించారో మీ అందరికీ తెలిసిందే. నాపై చేసిన ఆరోపణలకు నేను నిర్దిష్టమైన సమాధానాలను మీడియా వారికి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎన్నికలకు చేరువలో ఉన్నాం కావున ప్రతిపక్షం చేసే కుట్రలు, కుతంత్రాలకు మనం ఎవరు లోరు కాకుండా పూర్తి స్థాయి దృష్టిని ఎన్నికల విజయంపై నిలుపుదాం. ప్రజాక్షేత్రంలో భారీ విజయంతో మాజీ ఎమ్మెల్యేకు బుద్ధి చెబుదాం. అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే మార్చి 1వ తారీఖున మరి వేలాది మందిగా అనపర్తి నియోజకవర్గం నుంచి మా ఆసుపత్రి వద్దకు ఇచ్చేసినటువంటి మరి కార్యకర్తలకి, నాయకులకి కూడా ఎంత చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. కేవలం ఒక్క పిలుపుతో అందరికీ కూడా నేను కూడా చెప్పలేదు. స్థానికంలో ఉండే నాయకులు, అదేవిధంగా మండలంలో ఉండే నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మరి మీరందరూ కూడా విచ్చేసి మరి అనపర్తి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, జరగని విధంగా మరి పాదయాత్ర కూడా జరగడం జరిగింది. ర్యాలీ అటు దేవి చౌక్ వరకు కూడాను నిజంగా అనపర్తి చరిత్రలో కూడా ఇది ఒక రికార్డుగా మిగిలిపోయింది. మరి దీనికి మరి సహకరించినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఎందుకు జరిగిందా అన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. మాజీ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి ఏ రకంగా అసత్య ఆరోపణలు చేయడం, అదేవిధంగా నేను లేని టైంలో వచ్చి ఆసుపత్రికి వచ్చి ఏ రకంగా గొడవలు సృష్టించి, ఉద్రిక్తలు సృష్టించి మరి ఒక రకంగా చెప్పాలంటే ఏదో రకంగా తన సానుభూతి పొందాలి, ఏదో రకంగా మనం దాడి చేస్తే తనకు సానుభూతి వస్తున్న ఉద్దేశంతో హైడ్రామా ఏ రకంగా క్రియేట్ చేశాడా అన్నది మీ అందరూ కూడా చూశారు. కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవ్వరూ కూడా సమయం కోల్పోకుండా మనం శాంతంగా ఉన్నాం. దాంతో ఈ రోజున నియోజకవర్గం అంతా కూడా మరి తన చేసిన చర్యని మరి చాలా తప్పుగా చీ కొడుతున్నారు. కారణం మరి ఒక ఆసుపత్రికి వెళ్ళి ఈ రకంగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం ఇంత దారుణం అని అందరూ కూడా చీ కొడుతున్నారు. దానికి నిదర్శనమే ఈ నిన్న జరిగినటువంటి మరి మన ర్యాలీకి వచ్చిన స్పందనే, విశేష స్పందనే దీనికి నిదర్శనంగా భావిస్తూ, అదేవిధంగా నా పైన, అదేవిధంగా స్థానికం నుండి మరి నాయకులపైన, మా కుటుంబ సభ్యులపైన కూడా ఎన్నో అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. వాటన్నింటికీ కూడా బదులుగా మీడియా ముఖంగా నేను ఆధారాలతోటి తనకి ఏవైతే తన మీద ఆరోపణలు ఉన్నాయో అవన్నీ కూడా వీడియో రూపంలోనూ, అదేవిధంగా గవర్నమెంట్ ఆసుపత్రి అవనివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్ అవనివ్వండి, ఏయన్నా కూడా ఫ్లెక్స్ల్లో ఎవరెవరైతే ఎంతెంత ఇచ్చారో ఫ్లెక్స్ల్లో వాళ్ళ పేర్లతో సహా, అమౌంట్తో సహా క్లియర్గా మనం డిక్లేర్ చేసాం. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అని కూడా నేను భావిస్తున్నాను. ఇందులో లేని పేర్లు ఎవరైనా డొనేషన్లు ఉంటే తీసుకురమ్మని చెప్పాం, ఛాలెంజింగ్గా చెప్పాం. ఇప్పటికీ కూడా ఒక్కళ్ళు కూడా తీసుకురాలేదు ఆధారాలతో. అంటే దీన్ని బట్టి అతను ఏ రకంగా అసత్యారోపణలు చేయడం, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 11 గంటలకు తను వస్తానని చెప్పడం, అవసరమైతే పోలీసులు గతంలో కూడా ఒకసారి పోలీసులు తప్పించుకున్నాడు. అదేవిధంగా ఈసారి కూడా నేను ఇంట్లో ఉంటే కదా, ఇంట్లో లేకుండానే ఆ టైంకి నేను కరెక్ట్గా 11 అంటే 11 గంటలకు వచ్చేస్తాను, చూసుకోండి, కాసుకోండి అని ఛాలెంజ్ వేసాను. అవసరమైతే హెలికాప్టర్లో కూడా మరి వచ్చి హాస్పిటల్ పైనే దిగుతానని కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. మేము కూడా 11 గంటల నుంచి మన కార్యకర్తలు, నాయకులు అందరం కూడా చూసాం. ఎక్కడ హెలికాప్టర్ వస్తుందా ఏంటా అన్నది చూసాం. అతని సొల్లు కబుర్లు ఏ రకంగా ఉంటాయి అన్నది మరొక్కసారి మరి మన నియోజకవర్గాన్ని అందరికీ కూడా తెలిసింది. ఏది ఏమైనా అటువంటి సొల్లు వాగుడు వాగి వాడిని మనం ఏం పట్టించుకోవద్దు. మన ముందు ఉన్నది రానున్న ఎలక్షన్లే మనకి ముఖ్యం. రానున్న ఎలక్షన్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మన సత్తా మనం చూపెడదాం. ప్రజలు కూడా నిర్ణయిస్తారు
ఎవరు అసత్యాలు మాట్లాడతారు, ఎవరు నిజమైన ప్రజాసేవ చేస్తారు, ఎవరు నీతిమంతుడు, ఎవరు అవినీతిమంతుడు అన్నది మన నియోజకవర్గ ప్రజలే రానున్న రోజుల్లో తేలుస్తారంటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి ఏమిటంటే మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా సంయమనం పాటించండి. ఎందుచేతనంటే మాజీ ఎమ్మెల్యే ఏదో రకంగా రెచ్చగొట్టి ఇది ఈ కల్లోలిత ప్రాంతంగా తను ఏదో రకంగా డిక్లేర్ చేయించి ఎలక్షన్ టైంలో మనకి లేనిపోని ఈ వాటర్స్కి ఇబ్బందులు కలగజేసే విధంగా ప్రయత్నాలు కూడా తను చేస్తున్నాడు. కాబట్టి అతను ఉచ్చులో మీరెవరూ కూడా పడవద్దు. మన బలం ఏమిటో, మన సత్తా ఏమిటో కూడా మనం నిరూపించాం. ఒక రకంగా చెప్పాలంటే లేపి తన్నించుకున్నాడు తను. అది మనందరికీ కూడా తెలుసు. మన సత్తా బలం కూడా తెలిసింది. కాబట్టి మనం మళ్ళీ అతని గురించి మనం ఏం స్పందించక్కర్లేదు. అతనికి ఓపెన్ ఛాలెంజ్ కూడా మరి చెప్పాం. దానికి అతను ఏ రకంగానూ కూడా స్పందించాలి. కనీసం ఉన్న ఫ్లెక్స్లకు కూడా సమాధానం కూడా చెప్పలేదు. తన పైన వచ్చిన వీడియోలకు కూడా సమాధానం చెప్పలేదు ఈ రోజు వరకు. కనీసం మనకు దగ్గరికి రావక్కర్లేదు, మీడియా ముఖంగా కూడా చెప్పలేదు. కాబట్టి మనం అతను వాగుతున్న వాగుడు గురించి మనం ఏం పట్టించుకోవద్దు. మన దృష్టి అంతా రాబోయే ఎన్నికల్లోనే మన సత్తా చేయబడదు. ఏది ఏమైనా మరి అనపర్తిలో రికార్డు స్థాయిలో మరి పాదయాత్రకి ఈ ర్యాలీకి ఇచ్చేసినటువంటి 50 మంది ప్రజానీకానికి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లు మీ డాక్టర్ సూనారెడ్డి, అనపర్తి ఎమ్మెల్యే. థ్యాంక్ యూ.